ఇక్కడికి వచ్చిన మీ పాత్రికేయులకు మీడియా మిత్రులందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు మల్లిరెడ్డి, గ్రామం పూలకుంట గ్రామం, అనంతపురం రూరల్ మండలం. శివారెడ్డి గారు, మీరు 2013కి ముందు ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం. అటు తర్వాత మా దగ్గరికి వచ్చి, అయ్యా నేను సర్పంచ్గా ఉంటాను, మీలోకి వస్తాను, మీ పార్టీలో ఉంటానని మాతో చేతులు కలిపి సర్పంచ్గా 2013లో నిన్ను గెలిపిస్తే మాకే ద్రోహం చేసినావు. నీళ్ళ ట్యాంకు బిల్లులో వాటర్, నీకు గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా తీవ్రతరంగా ఉంటే 4 ట్యాంకర్లు తోలేది, 10 ట్యాంకర్లు రాసుకుండేది. అట్లా 1 కోటి పైన సంపాదించినావు నీళ్ళ ట్యాంకుల్లో. మేము అది కూడా పట్టించుకోలేదు. గ్రామంలో ఏదో చేసుకొని వానితో మనకేమి అని. అట్లాంటి వాడిని నువ్వు ఈరోజు ప్రతి వాడిని విమర్శిస్తున్నావు. విమర్శించడానికి నీకేం హక్కు ఉంది? ఎన్ని పార్టీలు మారినావు మీరు? కమ్యూనిస్టు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్, ఇన్ని పార్టీలు. రోజుకొక పార్టీ, గడియకొక బుద్ధి, గంటకొక మాట మాట్లాడేవాడు నువ్వు రాజకీయ చరిత్రహీనుడివి. బాగా ఆలోచన చేసుకో. నువ్వు పరిటాల కుటుంబంతో బాగుపడి వాళ్ళని ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నావు. నీకు విమర్శించే అంత నైతిక హక్కు ఎక్కడుంది? నువ్వు సర్పంచ్కు చేసినావా 2023లో 21లో? నేను గట్టిగా చేసినాను అని చెప్తావు. ఎక్కడ చేసినావు? 10 లక్షల డబ్బులు ఇచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ గెలుతాలని చెప్పి డబ్బులు పంచినావు గ్రామంలోకి వచ్చి. ఈడ వచ్చి ఫోజులు కొట్టేది రాజకీయ నాయకుల దగ్గర. అయ్యా నేను చేస్తే గెలిచినాడు వైఎస్ఆర్, ఎంపీటీసీ గెలిచినాడు, సర్పంచ్ గెలిచినాడు అని. నువ్వు నిజంగా వైఎస్ఆర్కు చేసింటే ఎంపీటీసీకు, సర్పంచ్కో మన ఊరు అక్కమ్మ గారి గుడి దగ్గర వచ్చి ప్రమాణం చేసి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశానని చెప్పుదురా. నీలో దమ్ము ధైర్యం అనేది ఉంటే. నువ్వు ఎవరు చేసినావు? తెలుగుదేశానికి చేసినావు. నువ్వు నమ్మక ద్రోహివి, నాదెండ్ల కంటే నమ్మక ద్రోహివి నువ్వు. నిన్న ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను చేసింటే గ్రామంలో ప్రకాష్ రెడ్డికి 60 మెజార్టీ వచ్చినది అంటావు. ఏడ చేసినావు చెప్పుదురా ఊర్లోకి వచ్చి. పలానానికి ఓటు వేయండి వైఎస్ఆర్కి అని చెప్పినావా నువ్వు? లేదు, అంతా మోసము. నీ కుట్రలు ఇవన్నీ పద్ధతి కాదు. శివారెడ్డి గారు, నువ్వు 3 ఎకరాలు భూమోనివే. ఈరోజు అనంతపురంలో ఆ వంక దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి ఇండ్లు కట్టి ఎక్కడి నుంచి వచ్చింది నీకు లెక్క డబ్బు? ఏం కాంట్రాక్టర్వా నువ్వేమన్నా? క్లాస్ 1 కాంట్రాక్టర్వా? లేకపోతే కాలువలు చేసినావా? పోలవరం డ్యామ్ చేసినావా? నాగార్జున సాగర్ చేసినావా? బాక్లాడంకల్ ప్రాజెక్ట్ చేసినావా? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు డబ్బు? పరిటాలతో కొమ్ము కాసింటే వాళ్ళ మెతుకులు తిని ఈరోజు ఆ ఇల్లు కట్టించుకున్నావు. 9 ఎకరాల భూమి కొన్నావు. నీకేమి 100 ఎకరాల భూమి ఉన్నావు నువ్వే? మీకు 3 ఎకరాల భూమి కొనివే నువ్వు. అంతకంటే ఎక్కువ లేదు నీకే. ఈరోజు కొన్నావు మోసం దగాలతో, డబ్బులన్నీ నాశనం చేసి, జనాన్ని మోసం చేసి. నువ్వు పరిటాల కుటుంబంతో కుమ్మక్కయ్యి వాడి ఇసిరే మెతుకులు తిని కుక్క కన్నా విశ్వాసం ఉంటుందేమో కానీ నీకుండదు. ప్రకాష్ రెడ్డి వాళ్ళు నీకెంత సాయం చేసినారో అది నీకు లేదు. నువ్వు చరిత్రహీనునివి శివారెడ్డి. నువ్వు 3 ఎకరాలు, నాకు 1000 ఎకరాలు ఉందని చెప్తావా? ఎక్కడుందిరా నీకు 1000 ఎకరాలు? మొత్తం మీ కుటుంబాలందరికీ కలిసి 200 ఎకరాల కంటే ఎక్కువ లేదు మొత్తం మీ కులానికి అంతటికీ. అంత డఫు చేస్తున్నావు అంతే. నీ మోసాలు కుయుక్తులకు ఎవరు ఇది భయపడరా? జాగ్రత్త బాగా. నువ్వు ఎంత మోసం చేసినా అంత నాశనం అయిపోతావు. ఇప్పుడు కొడుకు పోయినాడు నిష్కారణంగా. మనం ఎప్పుడే కానీ తల్లి పాలు తాగినామనుకో, తల్లి రొమ్మును గుద్దకూడదు అనేది తెలుసుకొని బతుకో, బాగుంటుంది. ఎప్పటికే కానీ జీవితంలో మనకు సాయం చేసిన వాడిని ఎప్పటికీ మనం నెత్తిన పెట్టుకోవాలా. వాడేంలో సాయం చేసింటే అనేది ఉండకూడదు. అదే మనకు నాశనం అవుతాం మనము మన కుటుంబాలు కూడా. నువ్వు మొత్తం అంతా మా పార్టీలోకి వచ్చినప్పుడు మీ వాళ్ళంతా ఎక్కడ చేసినారో? తెలుగుదేశానికి. నువ్వు కూడా చేసినావు, మాకు నమ్మకం లేదు. నువ్వు కూడా చేయలేదు. డబ్బులు ఇచ్చి 10 లక్షలు నువ్వు కూడా తెలుగుదేశానికి ఏమని చెప్పినావు? వచ్చి ప్రకాష్ రెడ్డి దగ్గర నేను చేసింటే గెలిచినాడు కృష్ణారెడ్డి అంటావు. నువ్వు ఎవరికి చెప్పినావు ఓటు ఏమని?
నువ్వు ఇచ్చిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇచ్చిండేది, యాడిచ్చిండేది, తెలుగుదేశంకి ఏమైనా నేను ప్రూఫ్లు పెట్టమంటే పెడతా. ఈ మీడియా మిత్రుల మీద నాకేం భయం లేదు. నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. నీ కుమారుడు యాక్సిడెంట్ అయ్యి బెంగళూరు హాస్పిటల్లో ఉంటే ప్రకాష్ రెడ్డి ఎవరో నీ మిత్రుడికి బాలచంద్ర అనే అతనికి అన్నా అకౌంట్లోకి డబ్బులు వేయమంటే ఇదో ఇంత డబ్బు వేశాడు. ఇదిగో ఈ ప్రూఫ్లు ఉన్నాయి. ఇవన్నీ తెలిసే 3 లక్షల డబ్బులు వేశాడు అతను. అది కూడా విశ్వాసం లేదే నీకే? ఆయన కొడుకు చనిపోయిన, నీ కొడుకు చనిపోయిన ఆ కుటుంబం అంతా వచ్చింది. చందు నాకు ఫోన్ చేశాడు అనంతపురం నుంచి, అన్నా మేము ఇట్లా శివారెడ్డి కొడుకు లాస్ట్ డిస్కస్ అంటే మేమంతా వస్తున్నాం, తల్లు పిల్లలు, మా అమ్మ, నేను, నా భార్య, మా నాన్న అంతా, నువ్వు రావాలన్నాడికి అన్నాడు. నేను రాను బాబు అని చెప్పిన చందుకు. చందుని అడగని కలిసింటే నేను రాను చందు, వాని దగ్గర వాని కొడుకుని చూసేకి రాను, వాడిని చూసేకి రాను, నాకేం పడింది? వాడు నమ్మక ద్రోహి, వాని దగ్గర నాకేం పడింది? మీరు ఓన్ కలిసి నేనేం మిమ్మల్ని వద్దన్నాను. నేను వాడిని మాట్లాడితే వాడిని చూసే కూడా రానంటని చెప్పిన. పోలేదు కూడా నేను నా దగ్గర కూర్చుండా. నమ్మక ద్రోహుల దగ్గరికి మనకేం పడింది? నీకు సింగిల్ విండో ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచి రూపాయి ఖర్చు లేకుండా సింగిల్ విండో ప్రెసిడెంట్ చేస్తే నువ్వు ఇప్పుడు వాళ్ళకే ద్రోహం చేస్తున్నావు. మళ్ళా కూడా సెకండ్ టైం నాకు ప్రెసిడెంట్ కావాలని వచ్చి అడిగితే 3 రోజులు టైం ఇచ్చినాడు ప్రకాష్ రెడ్డి. ఏంటికి ఇచ్చాను నీకే? మీ ఊర్లో జనాన్ని ఎవరినో పిలుచుకొని రాపోరా, నీ పేరు బలపరిస్తే నీకే ఇస్తాను అన్నాడు. ఒక్కడు రాలని ఎన్నికత ఊర్లో జనము. ఎవరు వచ్చినారు నీ ఎన్నికత? మీ మామ కొడుకు కృష్ణారెడ్డి కొడుకు, మీ తమ్ముని కొడుకు వచ్చినారు, పిల్లనాయలు, చిన్న పిల్లోళ్ళు. అదే కృష్ణారెడ్డికి 100 కొద్ది వచ్చినారు, కృష్ణారెడ్డికి సర్పంచ్ పదవి కావాలని. నీకేంటికి ఆ రోజు అది అర్థమైందా నీకే? నువ్వు చేసే తప్పుడు పనులు ప్రజలు గ్రహించినారు. అప్పటికే నీకు ఇవ్వకూడదు అనుకున్నారు. ఎలక్షన్లు కూడా డబ్బులు సాయం చేసినా ఇవ్వలేదు. వాడు ఇచ్చినాడన్నా తప్పుడు నా కొడుకు. వాడికి వాడంతా మోసమైన చంద్రబాబు నాయుడు కంటే ఇంకా ద్రోహివాడు. చంద్రబాబు కంటే ద్రోహివాడు. అంతా మోసం కుయుక్తులతో బతికేవాడు. అసలు వాడు 1000 ఎకరాల భూమి ఉందంటే ఎట్లా నమ్ముతున్నారా? ఎక్కడుందో 1000 ఎకరాలు చూపుదు రమ్మని గ్రామంలో. వానేస్తే ఎంతో నేను చెప్తా. అన్ని మోసం కుయుక్తులతో బతుకుతున్నాడు. సాతనగర్లో ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి అవన్నీ చేసి ఏదో పిల్లల పైన వాళ్ళ ఫోటోలు కప్పించి పాస్బుక్లు సంపాదించి 45 లక్షలు ఎంతో 50 లక్షలు డబ్బులు కొట్టుకొచ్చినాడు ఆ చింటి. ఇట్లా రోజుకు మోసం చేసి బతికేవాడు నువ్వు. నీకు పరిటాల కుటుంబంతో కుమ్మక్కై తోపుదొరికి కుటుంబాన్ని విమర్శించేంత నైతిక హక్కు నీకు ఎక్కడుంది?